వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. దేవినేని అవినాష్ కు టీడీపీతో డోర్స్ క్లోజ్ అయినాయా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే అవినాష్ కేంద్రంగా అనేక ఊహించని ట్విస్ట్ అన్ని కూడా తెర మీదకి వచ్చాయి. ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆల్మోస్ట్ అవినాష్ మీద కేసులు బుక్ అయ్యాయి. అంతేకాదు ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, దేశం దాటి పారిపోకుండా. ఆ స్థాయిలో అవినాష్ తనకి ఏదైతే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా తన తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్యాంపర్ చేసి ఆయనకు తెలుగు యువత లాంటి బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా అవినాష్ కొడాలి నాని నమ్మో జగన్ నమ్మో ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఆ తర్వాత నుంచి చూసినట్లయితే అది బ్యాడ్ టైం. ఎస్పెషల్లీ మొన్నటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అవినాష్కు బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అయింది. ఆ ప్రయత్నాలను పక్కన పెట్టి ఎలాగైనా సరే టీడీపీతో టైఅప్ అయ్యేందుకు అవినాష్ చాలా ప్రయత్నాలు చేశాడు. చాలా ప్రయత్నాలు అంటే ఆల్మోస్ట్ తన తండ్రితో సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలు అందరితో కూడా రాయబారాలు నడిపించుకున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బట్ అవినాష్కి అయితే టీడీపీ నుంచి ఆ స్కోప్ కానీ, అదేవిధంగా టీడీపీ నుంచి ఆ స్థాయిలో ఆయన వెల్కమ్ చేసి రెడ్ కార్పెట్ వేసే సిచ్యువేషన్ కానీ లేదని అనుకోవాలి. అవినాష్ ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫల ప్రయోగంగా మిగిలిపోయినాయనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు అవినాష్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది అతని సెల్ఫ్ గోల్ కారణంగానే అనేది అది పచ్చి వాస్తవం కూడా. గతంలో మనం చూసినట్లయితే దేవినేని నెహ్రూ, అవినాష్ తండ్రి ఎవరైతే ఉన్నారో నెహ్రూ అలియాస్ రాజశేఖర్, బెజవాడ రాజకీయాల్లోనే తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అంతా అటు కాంగ్రెస్లో ఉన్నా ఇటు టీడీపీలో ఉన్నా తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ని అయితే నెహ్రూ క్రియేట్ చేసుకోగలిగారు. అయితే రాష్ట్ర విభజన క్రమంలో 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన క్రమంలో దేవినేని నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 14లో ఆయన టీడీపీ వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది. దెన్ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆ రోజున అప్పటికే ఆల్రెడీ మంత్రి పదవులు అన్ని ఇచ్చున్నాయి, పార్టీలో పదవులన్నీ కూడా ఫుల్ఫిల్ అయిన పరిస్థితిలో కొన్ని రోజుల పాటు నెహ్రూ అలాగే సాదాసీదాగా పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన మరణం తర్వాత ఏదైతే ఎర్రంనాయుడు మరణం తర్వాత రామ్మోహన్ నాయుడిని ఎలా అయితే చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకున్నాడో, నెహ్రూ మరణం తర్వాత ఆయన కొడుకైన అవినాష్ను కూడా చంద్రబాబు నాయుడు అలాగే పిక్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన వారసుడుగా ఆయనకి పార్టీలోకి తీసుకొచ్చి ఆయన కీలక బాధ్యత, తెలుగు యువత లాంటి ఒక కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. బట్ అవినాష్ కూడా అదే స్థాయిలో టీడీపీ కోసం పనిచేశారు. పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ, అటు లోకేష్కు సన్నిహితంగా ఉండడంలో కానీ ఆయన ఒక ర్యాప్ అయితే అధిష్టానంతో మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో మొత్తానికైతే మాత్రం తనకంటూ కూడా చాలా తక్కువ స్పాన్లోనే దేవినేని అవినాష్ ఆయనకున్న ఒక యూత్ ఫాలోయింగ్ కానీ బెజవాడ రాజకీయాల్లో తనకంటూ టీడీపీలో తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలను కూడా పర్ఫెక్ట్గా నిర్వర్తించాడని అనుకోవచ్చు మనం. అలాంటి అవినాష్ను ఏరి కోరి మరీ చంద్రబాబు నాయుడు గుడివాడకి పంపించారు 2019 ఎన్నికల్లో. ఎందుకంటే అప్పటికే అక్కడ ఒక టిపికల్ సిచ్యువేషన్ ఉంది. కొడాలి నాని అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ టీడీపీకి ఒక కొరకరాని కొయ్యగా మారాడు. అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టాలి అంటే ఎవరో ఒక కొత్త ఫేస్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఆల్రెడీ రేస్లో రావు వెంకటేశ్వరరావు కానీ పెన్నమనేని ఫ్యామిలీ కానీ చాలామంది రేస్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశారు. దేవినేని అవినాష్ను బలవంతంగా తీసుకెళ్లి కొడాలి నాని మీద గుడివాడలో పోటీకి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా కొడాలి నానితో పోలిస్తే ఈయన వయసులో తక్కువ, రాజకీయ అనుభవంలో తక్కువ, అన్ని విషయాల్లో తక్కువే. కానీ అలాంటి కొడాలి నాని మీదకు దేవినేని అవినాష్ నిలబెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు చంద్రబాబు నాయుడు. కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, గుడివాడలో కొడాలి నానికున్న ఒక లోకల్గా ఉన్న ఒక చష్మా కావచ్చు, అప్పటికే ఉన్న ఒక బేస్ కావచ్చు. సో ఆ ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓడిపోవడం జరిగింది కొడాలి నాని చేతిలో. ఎవరి చేతిలో అయితే తాను ఓడిపోయారో అలాంటి కొడాలి నానితోనే కలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అవినాష్ వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వైసీపీలో కూడా చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అయిన వ్యక్తిగా, అత్యంత ఆప్తుడిగా మారిపోయారు అవినాష్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వితౌట్ అపాయింట్మెంట్ తాడేపల్లికి వెళ్ళి కలవగలిగే ఏకైక వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీలో దేవినేని అవినాష్ అనుకుంటారు కూడా అందరూ. అలా ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఎన్నికల నాటికి ఆయనకి విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో కూడా కొంత దోబుచ్చులాట జరిగింది. ఒక దశలో ఏదైతే ఉదయభాను తీసుకొచ్చి జగ్గైపేట నుంచి అక్కడ నిలబెడతారనే ప్రచారం కూడా జరిగింది. బట్ కారణాలు ఏవైనా చివరికి మాత్రం అవినాషే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అవినాష్కి అపోనెంట్గా అటువైపు నుంచి గద్దె రామ్మోహన్ ఉన్నారు. అప్పటికే పలుసార్లు ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అలా ఆయనకి గద్దె రామ్మోహన్కి చాలా కీలకమైన పట్టుంది ఆ కాన్స్టిట్యున్సీ మీద.
అలాంటి చోట అవినాష్ నిలబెట్టారు. అంతేకాదు లాస్ట్ మినిట్లో పార్టీలోకి వచ్చిన కేసీఆర్ నాని ఎవరైతే ఉన్నారో ఎంపీగా పోటీ చేసిన నాని, ఆయన ఎంపీ పరిధిలోకి వస్తుంది ఆ కాన్స్టిట్యున్సీ కూడా, విజయవాడ తూర్పు. నాని కూడా అవినాష్ కోసం పనిచేశారు. పాపం నాని కూతురు శ్వేతకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అవినాష్ వైపే, దేవినేని అవినాష్ వైపు మొగ్గు చూపారు. దెన్ దేవినేని అవినాష్ కోసం పాపం నాని కూడా ప్రచారం చేశారు లాస్ట్ మినిట్లో. నాని తన సీట్తో పాటు అటు అవినాష్ సీట్ కూడా పోగొట్టుకున్నారు. సో దెన్ మనం చూసినట్లయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక మిగిలిన ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే, పార్టీ ఆఫీస్ మీద, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఏదైతే పట్టాభి లాంటి వాళ్ళు అనుకోకుండా ఒక కమెంట్ చేయడం కానీ దాన్ని రప్చర్ చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరిగింది గతంలో. దానిలో భాగంగానే ఏకంగా మంగళగిరిలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అక్కడ స్టాఫ్ను కూడా తలలు పగలగొట్టున్నారు. అదేవిధంగా మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం జరిగింది. అలా ఒక విధ్వంస కాండ అయితే చూపించింది వైసీపీ అప్పుడు ఆ రోజుల్లో, వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో. అయితే ఈ క్రమంలోనే ఈరోజు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీరియస్గా తీసుకున్నారు. ఆఖరికి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టి ఆ చుట్టూ అంతా కూడా ఏదైతే రప్చర్ చేసిన సిచ్యువేషన్లో కూడా ఆ పార్టీ ఆఫీస్లో ఆ ప్లేస్ని అలాగే ఉంచారు, వైసీపీ విధ్వంసానికి గుర్తుగా. దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే ఈరోజు ఆ కేసు బయటికి తోడి కూటమి ప్రభుత్వం ఏర్పడయ్యాక ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి నిందితుల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎవరెవరు ఉన్నారా అని వాళ్ళు వెంటాడి మరి పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే దేవినేని అవినాష్ మెయిన్ విక్టిమ్గా అక్కడ కనిపిస్తున్నారు. ఈవెన్ సజ్జల లాంటి వాళ్ళని కూడా సిఐడి విచారణ కూడా జరిగింది. దాన్ని ఈరోజు దేవినేని అవినాష్ని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే 4 నెలలుగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లకుండా లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసింది అటు పోలీస్ శాఖ. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ తన భార్యను కూడా ఇప్పటికే లోకేష్ వద్దకు రాయబారం పంపించారు, తనను అరెస్ట్ చేయకుండా అన్న ప్రచారం కూడా మొన్నటి వరకు జరిగింది. ఇక మరోవైపు చూస్తే తన తండ్రికి సన్నిహితులైన గోరింట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళతో తాను పార్టీలోకి వస్తాను, లేకపోతే తనను అరెస్ట్ చేయదనే విధంగా ఆయన వేడుకుంటున్నారు లోకేష్ అన్న ప్రచారం కూడా ఉంది ఎప్పటి నుంచో. చాలా రోజులుగా తిరిగి నన్ను టీడీపీలోకి చేర్చుకున్నట్లయితే తను వెంటనే టీడీపీలోకి వచ్చేస్తాననే విధంగా ఆయన బతిమలు ఆడుకుంటున్నప్పటికీ, చిన్న చితక నేతలందరితో పెద్దవాళ్ళ దాకా అందరితో ఆయన రాయబారం నడిపిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ అవినాష్కు టీడీపీలో డోర్స్ క్లోజ్ అయ్యాయని అనుకోవచ్చు. అవినాష్ ప్రయత్నాలకు అటు లోకేష్ పూర్తి స్థాయిలో బ్రేక్ వేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే అవినాష్ తనకు తెలుగు యువత బాధ్యతలు ఇచ్చి గుడివాడలో ఓడిపోతానని తెలిసి ఆ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును కానీ ఆయన కొడుకు లోకేష్ను కానీ అదే స్థాయిలో ఆయన దుర్భాషలు ఆడుతూ వచ్చారు. ఒక దశలో కొడాలి నానిని, ఒక వంశీని మించి అవినాష్ వాళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. అందుకే ఈ రోజున అవినాష్ను అంత ఈజీగా పార్టీలోకి చేర్చుకునేందుకో, అంత ఈజీగా ఆయన కేసులను పూర్తి స్థాయిలో తీసి పక్కన పెట్టేందుకో కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి లోకేష్ అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ అయితే చేసిన పరిస్థితి అయితే లేదు. ఇక అందుకే ఈ కేసుల్లో పూర్తిగా ఇరుక్కుని పోయిన అవినాష్ ఈరోజు అటు పొలిటికల్గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడదామని ఆ సిచ్యువేషన్ కనిపించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత యాక్టివ్గా లేరు. ఇక అంత యాక్టివ్గా అవినాష్ని పిలిపించుకొని పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు కేసులతో అవినాష్ సతమతం అవుతా ఉన్నారు. ఈ కేసులు ఇలాగే కంటిన్యూ అవుతా వస్తే తన పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ డిఫెన్స్లో పడ్డట్టే అన్న చర్చ కూడా ఉంది బెజవాడ కేంద్రంగా. సో మనం అనుకుంటున్నట్టు ఇక దేవినేని అవినాష్కి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి వచ్చేందుకు డోర్స్ అయితే క్లోజ్ అయినాయని అనుకోవాలి. అంటే దట్ మీన్స్ కేసు మాత్రం ఆయన మీద సీరియస్గా పెట్టబోతున్నారు అనేది అయితే ఒక చర్చ అనుకోవాలి. సో మైట్ బి దేవినేని అవినాష్ అరెస్ట్ అయినా మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అనుకోవాలి. లెట్స్ సీ మరి మొత్తానికి ఈ విషయంలో అవినాష్ చేసుకుంది మాత్రం సెల్ఫ్ గోలే అని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.